హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఇక నుంచి మన ఛానల్లో మంచి మంచి కథలు చెప్పుకుందాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కథ ఏంటంటే, ఒక ఊరిలో ఒక యువకుడు నివాసిస్తూ ఉండేవాడు. వాడు బాగా సోమరి. ఎలాంటి పని చేయకుండా వీధులలో తిరుగుపోతూ లాగా తిరుగుతూ ఉంటాడు. గ్రామస్తులందరూ వాణ్ణి ఏ పని చేయకపోతే తినేదానికి తిండియాల వస్తుంది అని తిట్టేవాడు. ఒకరోజు ఆ యువకుడు పని చేయకుండా తిండి సంపాదించి ఊరి వాళ్లకు తానెంతో చూపించాలనుకున్నాడు. ఊరి బయటకు వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని దేవుడితో తనకు ఆహారం పంపమని జపం చేయసాగాడు. అలా 2 రోజులు గడిచిపోయాయి. అయినా సరే పట్టు వదలకుండా జపం చేస్తున్నాడు. దేవుడు ఆ యువకుణ్ణి చూసి అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఒక ఎలుక దగ్గర బన్ ఇచ్చి ఆ యువకుడు దగ్గరకు పంపాడు. ఎలుక బన్ పట్టుకుని ఆ యువకుడి చుట్టూ తిరుగుతూ ఉండసాగింది. అప్పుడు అతను ఎలుకను గమనించి తన దగ్గరున్న బన్నును తుంచుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఎలుక చాలా తేలివిగా యువకుడి నుండి తప్పించుకుని దాని కన్నంలోకి దూరింది. దానిని వెంబడిస్తూ వచ్చిన యువకుడు అది చూసి ఒక పలుగు తీసుకువచ్చి కన్నం తవ్వసాగాడు. తరువాత అందులో ఉన్న బన్నుని సాధించి తిన్నాడు. తరువాత ఎలుక ఇలా చెప్పింది, ఒక్క బన్ కోసం నా వెనుక పరుగెత్తవు, కష్టపడి కన్నాన్ని తవ్వావు. చూసావా ఎన్ని పనులు చేస్తే బన్నీ చేతికి చిక్కిందో అని ఎలుక చెప్పేసరికి యువకుడికి బుద్ధి వచ్చింది. అప్పటినుంచి వాడు ఏదో ఒక పని చేసి ఆహారాన్ని సంపాదించుకుని ఊరి వాళ్ళందరితో కలిసి సంతోషముగా ఉన్నాడు. చూశారుగా, ఒక్క చిన్న ఎలుక ఓ సోమరిని మార్చివేసింది. మీరు కూడా సోమరి గుణాన్ని వదిలి ఏదైనా పని చేసుకోండి. అది ఏ పనైనా సరే పర్వాలేదు, కోటి విద్యలు కూటి కోసమే కదా. సరేనండి, మళ్ళీ కలుద్దాం. టాటా.